गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशात्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम्। श्रीरामकृष्णाख्य श्रीहरिपौत्रं ब्रह्मानन्दनाम विरिञ्चिपुत्रं साक्षात् कैलासवासत्रिनेत्रं वन्देऽहं श्रीगुरुं चन्द्रशेखरम्। विदुषं सर्वधर्मज्ञं शिष्यविद्याप्रदायकं गुरुं स्वाध्यायिनं वन्दे श्रीगुरुं श्रीमहेश्वरम्। मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषायवस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरदादिभिः परिवृतं रामं भजे श्यामलम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये श्रीसरस्वती नमोऽस्तु ते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारतीकरुणापात्रं भारतीपदभूषितं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। चन्द्रबिम्बसमाकारं वाञ्छितार्थप्रदायकम् हनुमत्सेवितं ध्यायेत् सौन्दर्ये काण्डमुत्तमे। ततो रावणनीतायाः सीतायाः शत्रुकर्षणः येष पदमन्वेष्टुं चारणाचरिते पथि। सभायै नमः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ద్వారా ఏ సగుణ సాకార పరబ్రహ్మమూర్తి యొక్క దివ్యమైనటువంటి లీలా విశేష విన్యాస వైభవ విక్రాంతులు తెలియబడుతున్నాయో లోకానికి, అట్లాంటి వేదవేద్యుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పినట్టుగా, ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం యొక్క వృద్ధి జరుగుతుందో అప్పుడు స్వయంగా తనకు తాను అవతరిస్తానని చెప్పాడు. అలాగే త్రేతాయుగం, 24వ మహాయుగం, రావణాసుడి యొక్క చేష్టలకు లోకాలన్నీ కల్లోలమవుతూ ఉంటే, దేవతలంతా భయపడిపోతూ ఉంటే స్వామి రామమూర్తిగా అవతరించాడట. ఏ వేదమైతే
ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార పరబ్రహ్మమూర్తి యొక్క దివ్యమైనటువంటి లీలలను తెలియజేస్తున్నదో ఆ వేదవేద్యుడే సాక్షాత్తు రాముడిగా అవతరిస్తే రాముడి యొక్క చరిత ప్రాచేతసాదాసీత్ భృగు వంశంలో పుట్టినటువంటి వాల్మీకి మహర్షి ద్వారా రామాయణంగా వచ్చింది అన్నారు. అంటే రామాయణం వేదంతో సమానం. లోకంలో ఒక ఐతిహ్యం ఉన్నది వాల్మీకి మహర్షి పైన. అతడు బోయవాడు, వేటగాడు అని చెప్పి చిత్రీకరించేటువంటి అనేకమైనటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పినారు, ప్రాచేతసాదాసీతు భృగువంశంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడే వాల్మీకి మహర్షి. దీన్ని స్పష్టంగా వ్యాసుల వారు అడగగా సనత్కుమారుల వారు వివరించినట్టుగా స్కాంద పురాణం అవంతిఖండం 27వ అధ్యాయంలో మనకు వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వ్యాసుల వారు ప్రశ్నించినారట సనత్కుమారుల వారిని, అయ్యా, దివ్యమైనటువంటి రామచరితను అందించినటువంటి ఆ వాల్మీకి మహర్షి యొక్క పూర్వ వృత్తాంతాన్ని తెలుసుకోవాలని ఉన్నది అని ప్రశ్నించగా సనత్కుమారుల వారు వాల్మీకి యొక్క చరిత్రను ఉపదేశించినట్టుగా స్కాంద పురాణం మనకు వివరిస్తూ ఉన్నది. ఆసీత్ వ్యాసపురా విప్రః సుమతిః భృగువంశజః రూపయౌవన సంపన్నా తస్య భార్యాత కౌశికీ. స్పష్టంగా చెప్పినారు, ఒక బ్రాహ్మణుడి యొక్క కుటుంబంలో భృగు వంశంలో పుట్టినటువంటి సుమతి, కౌశికి అనేటువంటి పుణ్య దంపతుల యొక్క సంతానం. పేరేమిటి అన్నారు? తస్య పుత్రః సముత్పన్నః అగ్నిశర్మేతి నామకః. అగ్నిశర్మ అని పేరు. తండ్రి చాలా గొప్పనైనటువంటి వేద వేదాంగాలు చదివినటువంటి శాస్త్రాధ్యయనం చేసినటువంటి మహాపండితుడు. కానీ తండ్రి పండితుడైనంత మాత్రాన లోకంలో కొడుకులు కూడా, సంతానం కూడా గొప్పనైనటువంటి పాండిత్యం కలిగి ఉండాలని ఏమైనా సిద్ధాంతం ఉన్నదా? దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ అగ్నిశర్మ సపిత్రా ప్రోచ్యమానోపి వేదాభ్యాసం నమన్యతే. వేదాధ్యయనం కోసం ఉపనయనాది సంస్కారం అంతా పూర్తి చేసినా, వేదాధ్యయనం కోసం ఎంత ప్రోద్బలం చేసినప్పటికీ కూడా వేదం కాని, శాస్త్రం కాని, బ్రాహ్మణ సంబంధమైనటువంటి ఏ విద్యను కూడా చదవడానికి ఇష్టపడలేదు, చదవలేదట ఆ అగ్నిశర్మ. చివరికి వివాహం చేస్తే కొంత మార్పు ఏర్పడుతుందని చెప్పి పెద్దలు అంటుంటారే, ఆ ప్రకారంగా వివాహం కూడా పూర్తయిపోయింది. తదాపి బహుభిశ్చాసౌ దక్షిణాం ఆశ్రితో దిశం. వివాహమైనప్పటికీ కూడా సంతానం కలిగింది, కానీ మార్పు మాత్రం రాలేదట. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇప్పుడు కుటుంబం యొక్క పోషణ భారం మొత్తం కూడా పిల్లవాడి మీద పడింది. విపరీతమైనటువంటి అనావృష్టి కారణంగా తాము నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని సైతం వదిలిపెట్టి దక్షిణ దిశగా వెళ్ళారట. అక్కడ చక్కగా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు, తన కుటుంబం యొక్క భారమంతా ఈ అగ్నిశర్మ మీద పడ్డది. విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠం అంటుంది శాస్త్రం. బ్రాహ్మణుడికి ఎంత జ్ఞాన సముపార్జన చేస్తే అంత సమాజం, లోకం విలువ ఇస్తుంది, గౌరవం ఇస్తుంది. అట్లాంటిది ఇతని దగ్గర ఏ విద్య లేదే, మరి ధన సముపార్జన కానీ, సమాజంలో గౌరవం కానీ ఎట్లా లభిస్తుంది? ఆదరణ కరువైపోయింది. చివరికి ఏం చేసినాడయ్యా? కుటుంబాన్ని పోషించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వేటగాళ్లతో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నాడు. దారి దోపిడీ దొంగగా మారినాడు. గజ దొంగగా చిత్రీకరింపబడ్డాడు. ఆ విధంగా దారిదోపిడి వల్ల వచ్చినటువంటి ధనంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నటువంటి సమయంలో చూడండి, పూర్వజన్మ సుకృతం అనేది ఎంత పాపాత్మునైనా పుణ్యాత్ముడిగా, గొప్పవాడిగా మారుస్తుంది అనడానికి వాల్మీకి మహర్షి చరిత్ర ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. భవతో వచనాదస్య ప్రతిబోధ సమాగతః. ఒకరోజు సప్తర్షి గణం మరీచి, అత్రి, పులహ, పులస్త్యః, వశిష్ఠః, గౌతమః, భృగుః, అత్రిః సప్తర్షి గణం ఆ దారి వెంబడి బయలుదేరి వస్తూ ఉన్నారట. మహర్షుల యొక్క దర్శనమే అమితమైనటువంటి పుణ్యం. సాధూనాం దర్శనం పుణ్యం అన్నారు. వారి దర్శనం చేస్తేనే పరమ పవిత్రమైనటువంటి పుణ్యం సముపార్జిస్తుంది. అట్లాంటిది వారి 7గురిని కూడా దొంగ కదా, వీరి దగ్గర అమితమైనటువంటి ద్రవ్యం దొరుకుతుంది అని చెప్పేసి వారిని దొరకబట్టాడు. అయ్యా, మా దగ్గర ఏమున్నదయ్యా? కమండలము, భస్మం తప్ప. అయినప్పటికీ వదల్లేదు. 7గురిని 7 చెట్లకు కట్టివేశాడట. అయినప్పటికీ కూడా మహర్షులకి ఏమాత్రం కోపం రాలేదు. చూడండి, అది ఇక్కడ విచిత్రం, విశేషం. దానిలో అత్రి మహర్షి వారు, అత్రి చాలా గొప్పనైనటువంటి మహానుభావుడు. అత్రి అంటే త్రిగుణములకు అతీతుడైన వాడు అని అర్థం. సత్వ రజస్తమో గుణాతీతుడు.
ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయ రహితుడు. అందుకోసమే చూడండి, మహర్షి అత్రి అయితే ఆవిడ యొక్క ఇల్లాలు అనసూయ, అసూయారహితురాలు. స్త్రీలలో ఎక్కువ శాతం అసూయ ఉంటుంది అని చెప్పి లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి ఏమాత్రం అసూయ లేనటువంటి ఉత్తమోత్తమైనటువంటి పతివ్రత ఇల్లాలు అనసూయ. అందుకోసమే చూడండి, ఏ పుణ్య దంపతులకి త్రిగుణాతీతులై ఉంటారో, అసూయారాహిత్యంగా ఉంటారో, స్వామి తనకు తానుగా దత్తుడవుతాడు అని చెప్పి వారికి దత్తాత్రేయుడిగా స్వామి ఆవిర్భవించడం జరిగింది. అట్లాంటి మహనీయుడైనటువంటి అత్రి మహర్షి వారు ఇతని పైన కరుణ కలిగి ఆ దారిదోపిడీ చేస్తున్నటువంటి ఈ అగ్నిశర్మను దగ్గరికి పిలిచినాడు. ఏమయ్యా, నీవు చేస్తున్నది పాపం కదా, దీనివల్ల నీవేం సాధిద్దామనుకుంటున్నావు? నేను కుటుంబాన్ని పోషిద్దామని అనుకుంటున్నానయ్యా. మరి కుటుంబాన్ని పోషించడానికి ఇంత పెద్ద పాపం చేస్తున్నావే, ఈ పాపంలో ఆ కుటుంబం కూడా భాగస్వామ్యాన్ని పొందుతుందా అని ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకి కొంచెం తికమకబడ్డాడు అగ్నిశర్మ. దీనికి సమాధానం చెప్పినట్టయితే నీకు ఏది కావాలంటే అది ఇస్తామన్నారు. కొంచెం ఆశ కలిగింది. అయితే మీరు ఇక్కడే ఉండండి సుమా, నేను మా ఇంటికి వెళ్ళి ప్రశ్నించి వస్తాను అని చెప్పి అగ్నిశర్మ తమ ఇంటికి వెళ్ళినాడు. తల్లిని ప్రశ్నించినాడు, తండ్రిని ప్రశ్నించినాడు. ఎవరు కూడా ఏమయ్యా, నీవు చేస్తున్న పాపంలో మాకేం భాగస్వామ్యం ఉంటుంది, దానివల్ల మాకు సంబంధం లేదు అన్నారు. సరే, అర్ధాంగి అన్నారు కదా, ఇల్లాలి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినాడు. ఏమమ్మా, రోజు నేను ధనాన్ని తీసుకుని వస్తున్నాను కదా, ఎట్లా తీసుకువస్తున్నానో నీకు తెలుసా? నేను దొంగతనం చేసి తీసుకువస్తున్నాను. స్వామి, మీరు ధనం తీసుకువచ్చినారా లేదా, ఆ ధనాన్ని నేను గృహం కోసం చక్కగా వినియోగిస్తున్నానా లేదా అనేదే నా యొక్క ధర్మంగా నేను భావిస్తున్నాను. కానీ మీరు తెచ్చేటువంటి ఆ ధనము పాపం వల్ల వస్తున్నదా, ఆ పాపంలో నాకెట్లా భాగస్వామ్యం ఉంటుందయ్యా అని చెప్పి తిరిగి ప్రశ్నించిందట ఇల్లాలు. కుమారుణ్ణి ప్రశ్నించినాడు. ఎవరు కూడా తన పాపంలో భాగస్వామ్యులు కావడం లేదు అని తెలుసుకున్నాడు. మరి ఎవరి కోసం పాపం చేయాలి? ఇంత కుటుంబం కోసం నేనొక్కడిని పాపం అనుభవిస్తే పాపం వల్ల వచ్చినటువంటి ధనాన్ని మాత్రం సుఖం కోసం వాళ్ళు అనుభవిస్తారట. ఇక నాకు ఆ భార్యా పిల్లలతో సంబంధమేమున్నది? క్షణంలో వైరాగ్యం కలిగింది. మరి ఇంతకాలం చేసినటువంటి పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? ఏ మహర్షి అయితే తనకు జ్ఞానోదయం కలగడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను తన మనస్సు లోపట రేకెత్తించినాడో, వైరాగ్యం వైపు మనస్సును పలికించినాడో, ఆ మహర్షి యొక్క పాదాలే శరణం అనుకున్నాడు. బయలుదేరినాడు. ఆ అత్రి మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. మహర్షులంతా, అయ్యా, మీ వల్లనే ఇతడిలో కొంత మార్పు ఏర్పడ్డది, కాబట్టి మీరే ఇతనికి ఏదైనా ఉపదేశించండి అని చెప్పి మిగతా ఋషులంతా ప్రోద్బలం చేస్తే అత్రి మహర్షి వారు అనేన ధ్యాన యోగేన పాపపుంజం ప్రణాశయ, ఒక అద్భుతమైనటువంటి ధ్యాన యోగాన్ని ఉపదేశించినాడట. అక్కడ మంత్రం ఏమిటి అనేది స్పష్టంగా స్కాంద పురాణంలో చెప్పబడలేదు. కానీ శివ సంబంధమైనటువంటి, పరమేశ్వరుని సంబంధమైనటువంటి ఒక ధ్యాన యోగంగా మనం గుర్తించవచ్చు. అట్లాంటి ధ్యాన యోగాన్ని ఉపదేశించి వారు వెళ్ళిపోయినారు. ఆ మంత్రాన్ని ఆ మహర్షి వారు ఏ విధంగా, ఏ రకంగా ఉపదేశించినారో ఆ మంత్రాన్ని, గురు ఉపదిష్టమైనటువంటి ఆ మంత్రాన్ని చక్కగా జపం చేస్తూ ఉన్నాడు. జపతో నాస్తి పాతకం అన్నారు. 13 సంవత్సరాలు కాలచక్రం తిరిగింది. 13 సంవత్సరాల కాలం గడిచింది. అదే సప్తర్షిగణం అదే మార్గం గుండా వెళ్తూ ఉంటే జన సంచారం లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ఆ అరణ్యంలో ఒక పుట్ట నుంచి ఒక అద్భుతమైనటువంటి ధ్వని వినబడుతూ ఉన్నది. ఆశ్చర్యపోయినారు. ఈ అరణ్యం లోపట ఒక మానవ మాతృడి యొక్క స్వరం వినబడుతున్నది, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అని జాగ్రత్తగా పరిశీలించి పరికించగా పుట్ట నుంచి ఒక అద్భుతమైనటువంటి ధ్వని వినబడుతూ ఉన్నది. ఒక్కసారి తమ మంత్రజలాన్ని, కమండలంలోని మంత్రజలాన్ని ప్రోక్షించినారట. పుట్ట పైన ఉన్నటువంటి పొరంతా చీల్చుకుపోయింది. ఆ పుట్టలో నుండి అద్భుతమైనటువంటి అగ్నిలాంటి తేజస్సు కలిగినటువంటి ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఎవరయ్యా ఈ మహానుభావుడు? ఒక్కసారి తమ యొక్క దివ్య దృష్టితో పరికించి పరిశీలించగా, ఆలోచించగా పూర్వం 13 సంవత్సరాల క్రితం ఏ అత్రి మహర్షి అయితే ధ్యానయోగాన్ని ఉపదేశించినాడే, గజదొంగగా ఉన్నటువంటి ఆ అగ్నిశర్మే ఈరోజు మహానుభావుడిగా కనిపిస్తూ ఉన్నాడు, మహా తేజశాలిగా కనిపిస్తూ ఉన్నాడు. మహర్షులంతా అన్నారట, నాయనా వాల్మీకేస్మిన్ స్థిత పుత్ర యతస్త్వం ఏకచిత్తతః వాల్మీకిరితి నైతేనా మా భువిఖ్యాతం భవిష్యతి. వాల్మీకం నుంచి చీల్చుకొని వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది. కాబట్టి లోకంలో మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగా ఒక బోయవాడిగా, వేటగాడిగా, కిరాతకుడిగా,
వాల్మీకి మహర్షి యొక్క పాత్రను చిత్రీకరించడం అనేది పురాణాలలో లేదు. అట్లాంటి మహర్షి యొక్క అద్భుతమైనటువంటి కావ్య సృష్టి ఆది కావ్యం రామాయణం. 24,000 శ్లోకాలతో 7 కాండములతో 500 సర్గలతో ఒక అద్భుతమైనటువంటి మహాకావ్యాన్ని నిర్మాణం చేసినాడు. 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా పెద్దలు చెప్పినారు. నగాయత్ర్యా పరోమంత్రం నమాతు పరదైవతం అనే శాస్త్రం యొక్క మాట. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు అని. అన్ని మంత్రాల్లోకెల్లా విశిష్టమైనటువంటి ఆ గాయత్రి మంత్రంలోని బీజాక్షరాల సంఖ్య 24. ఆ గాయత్రి మంత్ర ప్రతిపాదికగా ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకాలతో మహర్షి అద్భుతమైనటువంటి ఆది కావ్యాన్ని మనకు అందించినాడు. రామస్య అయనం రామాయణం అన్నారు. రాముడి యొక్క చరిత్ర కాబట్టి రామాయణం కాదు, కాదు రమాయాహ అయనం రామాయణం అని. తల్లి సీతమ్మ యొక్క చరిత్ర కూడా అద్భుతంగా వర్ణింపబడ్డది కాబట్టి రామాయణం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి నామకరణం చేసినాడు. దానిలో మొదటి కాండకు బాలకాండ అని పేరు పెట్టినాడు, రెండవది అయోధ్యాకాండ అని పేరు పెట్టినాడు, మూడవది అరణ్యకాండ అని పేరు పెట్టినాడు, నాలుగవది కిష్కింధాకాండ అని, ఐదవది సుందరకాండ అని, ఆరవది యుద్ధకాండ అని, ఏడవది ఉత్తరకాండ అని చెప్పి చక్కనైనటువంటి నామధేయాలు సమకూర్చినాడు మహర్షి. రామచంద్రమూర్తి వారి యొక్క బాల్య విశేషాలు చెప్పబడ్డది కాబట్టి ఆ కథాభాగానికి బాలకాండ అని పేరు. ఇక రామమూర్తి యొక్క వివాహం జరిగిన తర్వాత అయోధ్య పట్టణంలో దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తి వారిని రాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకోవడం, ఆ పట్టాభిషేకం వీగిపోవడం, అయోధ్యను వదిలిపెట్టి రామచంద్రమూర్తి వారి రావడం, ఇదంతా కథ అయోధ్య ప్రాంతం కేంద్రంగా జరిగింది కాబట్టి అయోధ్యాకాండ అని పేరు పెట్టినాడు రెండవ దానికి. ఇక అయోధ్య నుంచి ఏకాఏకి పితృవాక్య పరిపాలనా నిమిత్తమై 14 సంవత్సరాలు అరణ్యంలో గడపాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది కాబట్టి అరణ్య ప్రవేశం చేసినాడు. మూడవది అరణ్యకాండ అన్నారు. ఆ అరణ్యంలోనే రావణాసుడి చేత సీతమ్మ వారు అపహరింపబడితే బయలుదేరి సీతమ్మను వెతుక్కుంటూ కిష్కింధ అనే ప్రాంతానికి వచ్చి వాలిని సంహరించి సుగ్రీవుడితో మైత్రి చేసుకుని మిత్ర సంసర్గం ద్వారా కొంత బలాన్ని సమకూర్చుకున్నాడు కాబట్టి ఆ కథాభాగమంతా కిష్కింధా ప్రాంతం కేంద్రంగా జరిగింది కాబట్టి కిష్కింధాకాండ అని పేరు. ఇక ఐదవది సుందరకాండ అని పేరు. ఆరవది యుద్ధకాండ, యుద్ధం గురించి చెప్పింది. ఏడవది ఉత్తరం అన్నారు. రామాయణంలో చెప్పలేనటువంటి విశేషాలు ఏవైనా ఉన్నట్టయితే ఉత్తరంగా చెప్పినారు మహర్షి. అన్ని కాండలకి పేరు చక్కగా పెట్టినటువంటి మహర్షి ఐదవది సుందరకాండ అని పేరు పెట్టినాడు. అది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి హనుమద్ వైభవం యొక్క విశేషం మనకు సుందరకాండలో అమితంగా విశేషంగా విలాసంగా వైభవంగా కనిపిస్తుంది హనుమంతుని యొక్క ప్రభావం. అట్లాంటి ఈ కాండకి రామాయణానికి హృదయ స్థానంలాగా భాసిల్లుతున్నటువంటి లోకంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ కాండకి సుందరకాండ అని పేరు పెట్టినాడు. కారణం ఏమిటి అన్నారు పెద్దలు చెప్పినారు. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరీ కథా, సుందరే సుందర కపి. ఎంత చెప్పుకుంటూ పోయినా, ఎన్ని విశేషాలు చెప్పినా, ఏ విశేషం చెప్పినా అన్నీ సుందరమే కాబట్టి సుందరకాండ అన్నాడయ్యా. అయ్యా మచ్చుకొక్కుని చెప్పండి. సుందరే సుందరో రామః. ఈ సుందరకాండలో రామమూర్తి అమితమైనటువంటి సుందరుడట. అదేంటండి, రామాయణం మొత్తంలో రాముడి యొక్క సౌందర్యం వర్ణింపబడలేదా? కేవలం ఈ సుందరకాండలోనే రాముడి యొక్క సౌందర్యం వర్ణింపబడ్డదా? ఈ సుందరకాండలోనే రాముడు సుందరుడా? ఎట్లా చెబుతారండి? రూప సంహరణం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాః రామస్య వనవాసినః. అరణ్యకాండలో ఇదే మహర్షి అంటాడు, రామచంద్రమూర్తి వారు బయలుదేరి వెళ్తూ ఉంటే మోకాళ్ళ వరకు గడ్డాలు పెంచినటువంటి, అంటే 1000 ఏళ్ల కొద్దీ అమితమైనటువంటి యోగానుష్ఠానాల ద్వారా యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాలతో కూడినటువంటి అద్భుతమైన నిష్ఠతో తపస్సు చేసిన మహర్షులంతా ఆ సగుణ సాకార పరబ్రహ్మమూర్తి యొక్క నీల మేఘ శ్యామల కోమల వర్ణ దేహ విలాస వైభవాన్ని చూసి ముగ్ధులైపోయినారట. ఏమయ్యా, ఎందుకయ్యా ఈ తపస్సులు? ఆ సగుణ సాకార పరబ్రహ్మమూర్తిని ప్రతిరోజు చూసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే లభించినప్పుడు ఎందుకు ఈ తపస్సులు అని భావించారు. ఆ సగుణ సాకార పరబ్రహ్మమూర్తి అయిన రామమూర్తిని అనుసంధానం చేసేటువంటి భావం భాగ్యం మాకు లేదా అని చెప్పి
ఆ మహర్షులంతా తమ మనస్సులో అనుకుంటూ ఉంటే సర్వభూత మనోవిజ్ఞ, భగవంతునికి తెలియనటువంటి విషయం అంటూ ఉండదండి. మనం తిరుపతికి వెళ్ళి అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావాలి, శ్రీశైలం వెళ్ళి మా అబ్బాయికి కొడుకు పుట్టాలి అని చెప్పి అమితమైనటువంటి కోరికలు కోరుకుంటున్నామే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? తన యొక్క చిరునామా తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో స్వామి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి. సమస్త భూతముల యొక్క హృదయాంతరాలలో ఉండేటువంటి ఆ చైతన్యమే పరమాత్మ. ఆ చైతన్యం చుట్టూ శరీరం అనే ఉపాధి ఉన్నది కాబట్టి, ఈ శరీరం తాను అని భ్రమిస్తున్నాడు కాబట్టి, ఆ చైతన్యం తాను అనేటువంటి మాయలో పడ్డాడు కాబట్టి, ఈ శరీరం తాను అనుకుంటున్నాడు కాబట్టి ఆ చైతన్యాన్ని తాను గుర్తించడం లేదు. ఆ చైతన్యం ఎక్కడో తిరుపతిలో ఉంది, శ్రీశైలంలో ఉంది అని చెప్పి మనం భ్రమపడుతూ ఉన్నాం. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? సర్వభూత మనోవిజ్ఞ అంటారు భాగవతంలో. సమస్తమైనటువంటి భూతాలలో హృదయాంతరాలలో ఉండి చైతన్య స్ఫూర్తిగా శక్తిమంతుడిగా మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి, మన వ్యవస్థను నడిపిస్తూ ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అట్లాంటి ఆ స్వామి వీళ్ళ మనస్సులో కోరుకున్నటువంటి కోరికను గమనించినాడు. కానీ రామావతారం ఏకపత్నీ వ్రతస్థవనీయ కమనీయ దివ్య రామలలామంబు, ముందుగానే నిర్ణయంతో వచ్చినటువంటి దివ్యమైన అవతారం రామావతారం. రామోద్విర్నాభిభాషతే, మాటలో కూడా రెండవ మాట లేనటువంటి వాడు, ఒకటే బాణం కలిగిన వాడు. ఏకపత్నీ వ్రత స్థవనీయ కమనీయ దివ్యమైనటువంటి స్వభావం కలిగిన రామమూర్తి. కాబట్టి ఈ రామావతారంలో వారిని అనుగ్రహించే అవకాశం లేదు. తర్వాత వచ్చే ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఏమైనా అవకాశం ఉందా అని చూస్తే అప్పుడు వారందరినీ గోపికలుగా స్వామి కృష్ణావతారంలో స్వీకరించినట్టుగా మనకు గర్గ భాగవతము స్పష్టంగా చెబుతూ ఉన్నది. అంటే చూడండి, త్రేతాయుగంలో ఏ సగుణ సాకార పరబ్రహ్మమూర్తి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలని తపన పడ్డటువంటి మహర్షి గణమున్నదే, ఆ మహర్షి గణమే ద్వాపర యుగంలో గోపికలుగా అవతరించినారు. కాబట్టి గోపికల యొక్క భక్తిలో కానీ, గోపికల యొక్క వారి విశేషాలు కానీ, వారి యొక్క విధానాన్ని కానీ శంకించడం అనేది చాలా తప్పు. అట్లాంటి ఆ స్వామి ముంసా మోహన రూపాయ, పురుషుల యొక్క మనస్సును కూడా మదించేటువంటి దివ్యమైన సౌందర్యం కలిగిన స్వామి కేవలం ఈ సుందరకాండలోనే సుందరుడు ఎట్లా అవుతారండి అంటే, సుందరే సుందరో రామ, సీతమ్మ ఎదుట సీతమ్మకు ఆనందం కలిగించేటట్టుగా హనుమస్వామి రామమూర్తి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ఈ కాండలో మనం చూస్తాం. అందుకోసమే సుందరో రామ, అంతటికంటే కూడా అన్ని కాండలలో వర్ణింపబడ్డటువంటి దానికంటే కూడా పరమభక్తుడైనటువంటి హనుమంతుడు తల్లి ఎదుట రామమూర్తి యొక్క దివ్యమైనటువంటి గుణగానాన్ని కీర్తించినాడు. కాబట్టి దివ్యమైనటువంటి సౌందర్య